Yeah, I loved a girl and now decided to keep distance because we don't know the future. If we didn't marry, that means we are cheating God and our life partner. Is there any sin knowing about how she was after taking that decision? I feel don't go to the edge and start discussing things and all. To be on the safer side is better. ప్రశ్న ఏంటంటే ఒక అమ్మాయి నేను ప్రేమించాను, తర్వాత ఇది దేవుని చిత్తం కాదనుకుని మేము దూరంగా ఉందామని నిర్ణయించుకున్నాము. If the girl says we don't want to marry, ఒకవేళ అమ్మాయి పెళ్లి చేసుకోకూడదని అందనుకోండి, you leave it. వదిలేసేయచ్చు. Why you want to go again and find out about her? ఇంకా ఆమె గురించి వెతకడం అది సరైంది కాదు. Don't become curious. ఉత్సుకతను కలిగి ఉండొద్దు. You'll be wasting your time. మీ సమయాన్ని వృధా చేసుకోవడం అది. Be curious to know God and God's word. దేవుని గురించి, దేవుని యొక్క వాక్యం గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగి ఉండండి. Trying to enter into others' boundary is not a healthy practice. ఇతరుల యొక్క పరిధిలోకి వెళ్లి తెలుసుకోవాలనుకోవడం అనేది ఆరోగ్యకరమైనది కాదు. You are asking, is there any sin knowing about how she was? I think don't be very curious about it. ఒక ప్రశ్నలో అవతల వ్యక్తిని వదిలిపెట్టేశారు, తర్వాత అవతల వ్యక్తి ఎలా ఉన్నారో కనుక్కుందాం అని అనుకోవడం అనేది తప్ప అని అడుగుతున్నారు. If you are not marrying a girl, why do you want to? సో మీరు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోనప్పుడు అవతల గురించి, వ్యక్తి గురించి మీరు పట్టించుకోవడం అనేది సరైన విషయం If you కాదు. don't feel free in your spirit, leave it. మీ హృదయంలో మీరు సమాధానంగా లేనప్పుడు వదిలిపెట్టేసేయండి. Don't try to explore and do a research. దాన్ని ఒక అన్వేషకుడిగా వెళ్ళి వెతకాలి. God will help you. దేవుడు నీకు సాయం చేస్తాడు.